ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి శ్రీ రామానంద గురుపాదుకా పూజయామి. శివశక్తి ఐక్య రూపం. ఈ నామము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో చివరగా వస్తుంది. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి అని. ఆ శివశక్తి ఐక్య రూపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పర అంటే శివశక్తి ఐక్య రూపం. శివ అంటే చిత్, చైతన్యము, ఎరుక, ప్రకాశం. శక్తి ఇది శివకు మూలం, కానీ శివ స్వాధీనం. శివ స్వాధీన వల్లభ అనే నామం కూడా లలితా సహస్రనామంలో ఉంది. అయితే శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడు. శివుడే కాదు, వ్యక్తరూపంలో ఉన్న ఎవరూ కూడా ఈ శక్తి లేకుండా ఏమీ చేయలేరు. మనం కూడా ఒక్కొక్కసారి నాకు ఇప్పుడు శక్తి లేదు అని అంటూ ఉంటాం. ఈ శక్తినే విమర్శ రూపిణి అని అంటారు. శివుడు ప్రమిదలో ఉన్న దీపమైతే శక్తి అంతటా వ్యాపించి ఉన్న దీపకాంతి. ఇంకా శివుడు శబ్దమైతే శక్తి దాని అర్థం అంటే వాగార్థములు. ఇదే వాగ్భవ కూటమి, ఇదే పరతత్వము, ఇదే జ్ఞాన బీజం, అదే ఐం అనే బీజాక్షరం. అమ్మని మంత్రరూపంలో ఆరాధన చేస్తే ఆ మంత్రము పంచదశి, ఇది మూల కూటమి. ఇదే మంత్రరూపంలో ఉన్న అమ్మ ప్రథమ కూటమి. ఒకటిగా ఉన్న ఈ శివశక్తిక్య రూపము అనేకమవ్వాలని సంకల్పించారు. అదే కామము. అప్పుడు వీరికి కామేశ్వరుడు, కామేశ్వరి అనే నామాలు వచ్చాయి. దీనిని మధ్య కూటమి అంటారు. ఇంకా కామరాజ కూటమి అని, దీనికి సంబంధించిన బీజాన్ని కామబీజము అని అంటారు. ఈ కామరాజ కూటమికి సంబంధించిన బీజమే క్లీం అనే బీజాక్షరం. అవ్యక్తంగా ఇద్దరిలో శివతత్వము నిర్లిప్తం. శక్తి వ్యక్తావ్యక్తము అంటే ఉపాధి ద్వారా వ్యక్తము, ఉపాధి లేకుండా అవ్యక్తం. కాబట్టి ఇదే శక్తి కూటమి, ఇదే పరమాత్మ. ఇది పంచదశి మంత్రంలోని 3వ కూటమి. దీని బీజము పరాబీజము, అదే సౌహ్ అనే బీజాక్షరం. ఇక వీరిరువురు ఉండే నివాసము పరమపదము, అదే పరంధామం. అదే మన సహస్రార కమలము లేదా మేరు శిఖరం. ఇక్కడ న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోం యమాగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అంటే అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు మరియు నక్షత్రాలు కూడా ప్రకాశించవు, ఈ మెరుపులు కూడా ప్రకాశించవు. అక్కడ ఈ అగ్ని ఎలా ప్రకాశిస్తుంది? మరి ప్రకాశించే అమ్మ తర్వాతనే అన్నీ కూడా ప్రకాశిస్తాయట. ఇవన్నీ అమ్మ తేజస్సు ద్వారా ప్రకాశిస్తాయి. ఈ శివశక్తిక్య తత్వమే పరమాత్మ తత్వం, పరమపదం. ఈ పరమపదంలో 2 తత్వాలు మేళవించి ఉంటాయి. సృష్టి ఉద్భవ సమయంలో వీరే మొట్టమొదటగా ప్రకృతి పురుషులుగా ఉంటారు. వీరినే నారాయణ, నారాయణి అని కూడా అంటారు. ఇంకా విష్ణువు, వైష్ణవి అని కూడా అంటారు. మానవులకి ఉన్న భౌతిక సంబంధాలు వీరికి ఉండవు. అంతఃకరణంలో ఉండే మనోబుద్ధి, చిత్త అహంకారాలను గమనిస్తే అహంకారము మనోనిర్మిత ఊహ, అది లేదు. అసలైన అహం శివశక్తికి రూపం. ఎందుకంటే ఆ అమ్మను అంటే శక్తిని సూచిస్తుంది, హా శివుణ్ణి సూచిస్తుంది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని సున్నా అంటే అహం పక్కన ఉన్న సున్నా సూచిస్తుంది. ఇక మనస్సు అనేది స్వయం నిర్మితం, అంటే మన ఆలోచనల ద్వారా నిర్మితం. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షములలో కామము అంటే కోరిక ఉంటే అది బంధాన్ని కలిగిస్తుంది, లేకుంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మనః యవబంధ మోక్షకారక అన్నారు. ఇలా ధర్మార్థ కామ మోక్షాలలో మనసు, కామము ఇంకా మోక్షాన్ని సూచిస్తుంది. జ్ఞానం వల్ల మోక్షం కాబట్టి ఆ జ్ఞానం బీజం ఉండేది వాగ్భవ కూటమి, అదే మనోస్థానం. ఇక్కడే మోక్షం ఉంటుంది. ఇక్కడే అసత్యము, అజ్ఞానంతో కూడిన అహంకారం ఉంటుంది. అసలైన అహము అపరిమితమైంది, కానీ ఈ ఊహాజనిత అహము పరిమితమైంది. మన సర్వ అనర్థాలకు కారణమైంది. అహం యొక్క సత్యం తెలియడమే అర్థం. అనర్థమైన అహంతో చేసే కర్మ బంధమవుతుంది. ఈ కర్మ బుద్ధిలో ఉంటుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని అంటూ ఉంటాం.
ఈ కర్మ ధర్మంపై ఆధారపడి ఉంటుంది. కర్మ ధర్మం శివశక్తిలాగా ఒక్కటే. కాబట్టి మనస్సు మోక్షమును ఇంకా కామమును అంటే అర్థమును సూచిస్తుంది. బుద్ధి ధర్మ కర్మలను సూచిస్తుంది. చిత్ దీన్నే మనము చిత్తముగా మార్చేశాం. ఈ చిత్ శివశక్తి ఐక్య రూపాన్ని సూచిస్తుంది. అహం అంటే అపరిమితమైన అవ్యక్త శక్తి. ఇదే మన చిత్తము. ఈ చిత్తంలో అశుద్ధం ఉంటే అంటే అదే పరిమితమైతే అది సర్వ అనర్థాలకు కారణమైన అహంకారం అవుతుంది. చిత్ అంటే నేను. ఈ నేనులో అపరిమితమైన అహం ఉంచాలో పరిమితమైన అహంకారం ఉంచాలో అది మన ఇష్టం. అపరిమితమైన నేను అనే అహం ఉంచితే మనము శివశక్తికి రూపం అవుతాం. అదే పరిమితమైన అహం ఉంచితే అహంకార బద్ధలం అవుతాం. ప్రతి సృష్టికి 2 అంశాలు ఉంటాయి. ఒకటి చిత్, ఇంకొకటి ఆ చిత్. చిత్ అంటే సార్వత్రిక చైతన్యం అంతటా వ్యాపించిన చైతన్యం. మరియు ఆ చిత్ అంటే వ్యక్తిగత చైతన్యం. చిత్ మరియు ఆ చిత్ రెండు కూడా పరమాత్మ చైతన్యం నుండి ఉద్భవించాయి. చిత్ మళ్ళీ ఉనికి, జ్ఞానం మరియు ఆనందంగా ఉపవిభజన చేయబడింది. ఈ మూడింటికి కూడా బ్రహ్మమే కారణము. ఇదే సత్ చిత్ ఆనందం అంటే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.